హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు అలాంటి వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేశారు? మహిళా సమాజం మొత్తం ఆ వ్యాఖ్యల గురించి ఏమంటున్నారు? ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకురాలు చైతన్య రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. సో ఒక మహిళగా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళగా రాధాకృష్ణ గారి మాటలపై మీ అభిప్రాయం ఏంటి? సార్, ఈ రాధాకృష్ణ గారు అనడానికి కూడా నిజంగా చాలా సిగ్గు అనిపిస్తా ఉంది ఈరోజు. నిన్న మొన్నటి దాకా కూడా ప్రతిపక్ష లైక్ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి తొత్తులా పనిచేసిన, కేవలం చంద్రబాబు నాయుడు గారు మంచి చేసినా చెడు చేసినా సరే దాన్ని చాలా గొప్పగా చిత్రీకరించి ఛానల్లో చూపించినటువంటి రాధాకృష్ణ కూడా ఏ రోజు మేము రాధాకృష్ణ అని సంబోధించలేదు, రాధాకృష్ణ గారు అనే అన్నాం. కానీ ఈవేళ అతను మాట్లాడించిన మాటలు కానివ్వండి, ఆ తొలి పలుకులు చిలక పలుకులు ఏవైతే ఒక మహిళతో మాట్లాడించాడో, ఆ మహిళలు విన్న తర్వాత మర్యాద ఇవ్వాలి అతనికి అన్న ఆలోచన కూడా మాకు ఎవరికి రావట్లేదు. ఈరోజు ఒక మహిళగా చెప్తా ఉన్నా, చాలా చీప్ గా అనిపిస్తా ఉంది. ఎంత నీచంగా దిగజారిపోయాడు. చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్ నిన్నటిదాకా ఒక ఎత్తు అయితే, మొన్న జరిగినటువంటి ఆ ఇష్యూ ఇంకొక లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. అంటే ఎంత నీచానికైనా మేము దిగజారుతాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్ అని చెప్పేసి ఒక గన్ షాట్ లాంటి, ఒక సూపర్ డూపర్ హిట్ లాంటి ఒక మంచి ప్రపోజల్ ని బయటికి తీసుకొస్తే అది ఎక్కడ ప్రజలు దాన్ని ఆహ్వానిస్తారో, ఎక్కడ ప్రజలు దాన్ని మెచ్చుకుంటారో అని చెప్పి ఆ టాపిక్ ని ప్రజల్లోకి వెళ్లే లోపే మనం మధ్యలో బ్రేక్ చేయాలి, ఎక్కడో చోట డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు చాలా నీచంగా దిగజారిపోయి మహిళల గురించి మాట్లాడించి మహిళల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ రాధాకృష్ణ మాట్లాడించాడు అని అంటే, అసలు ఆంధ్రజ్యోతి ఛానల్ కానీ, ఏబిఎన్ ఛానల్ కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ నిజంగా ఈరోజు వాష్రూమ్స్ లో వాడే టిష్యూ పేపర్ కన్నా ఇంకా హీనమైందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మేము. ఓకే, రైట్. అయితే అంటే ఈ అంశంలో ఆయన మాట్లాడాడు, సరే ఆయన గురించి ఆయన విజ్ఞతకే మనం వదిలేద్దాము. ఆయన మాట్లాడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్టేషన్ తిప్పకుండా తిప్పుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక ప్రతిపక్ష నేతగా, ఒక మాజీ సీఎంగా అలా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? సార్, ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోలెడన్ని కామెంట్స్ చేశారు. పిచ్చి పిచ్చి రాతలన్నీ రాశారు. జగన్మోహన్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గురించి ఒక చిన్న మాట తూలి మాట్లాడడానికి చాలా ఆలోచించి రాస్తారు పత్రికా విలేకరులు అందరూ కూడా. కానీ అప్పుడు కూడా ఈయన మరి చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసే వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా నీచంగా మాట్లాడారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని సంబోధించి మీడియాలో వేసినటువంటి ఘనత కూడా ఈ రాధాకృష్ణకే దక్కిద్ది. మరి అట్లా అంత నీచంగా మాట్లాడిన రోజు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పేషెన్స్ కోల్పోలేదు. ఏ ఒక్క మాట కూడా వాళ్ళని అనలేదు, ఎవరిని కూడా ఏం మాట్లాడలా. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే అని చెప్పి వదిలేశారు. ఎప్పుడు అధికారంలో ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు అన్ని మాట్లాడినప్పుడు తల్లి గురించి, చెల్లి గురించి, ఫ్యామిలీ గురించి ఇన్ని విధాలుగా మాట్లాడి, మరి జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలా బిహేవ్ చేస్తాడు, దయ్యాలతో మాట్లాడతాడు, రాత్రి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా ఆ రోజు రాసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలా. ఎందుకు అనంటే ఎవడి పాపాన వాడే పోతాడు. ఈరోజు అట్లా రాసుకున్నంత మాత్రాన అవేవి కూడా నిజాలు అవుతాయా అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పట్టించుకోవాలా. కానీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీని టచ్ చేశారు. ముఖ్యంగా క్యాడర్లో ఉన్నటువంటి, నాయకుల్లో ఉన్నటువంటి మహిళా నేతల్ని కించపరిచారు. మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క భార్యల గురించి మాట్లాడారు. మరి ఈ విధంగా టచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కుటుంబంతో సమానంగా మా యొక్క వైఎస్ఆర్సీపీ క్యాడర్ని కానివ్వండి, నాయకుల్ని కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన సొంత ఫ్యామిలీలా చూస్తూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ జోలికి వస్తే ఈరోజు మహిళా పక్షపాతి నేతగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో మహిళల గురించి కించపరిచి మాట్లాడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటారు అనుకుంటున్నారు? ఎంత నీచంగా మాట్లాడారండి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు
వెన్నుముక్క లేని నాయకులు అంటే వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తే పిల్లలు చెల్లెళ్ళు అయిపోతారు, మళ్ళీ సంబంధాలు చూస్తారు, పెళ్ళిళ్ళు. ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? అసలు రాధాకృష్ణ గారి నాలుకని కట్ చేసి కృష్ణా నదిలో వేస్తే తప్ప మళ్ళీ ఆ కృష్ణా నదికి అంటుకుంటుంది ఆ పాపం. అంత దరిద్రంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఈరోజు ఆయన కడుపుకు అన్నం తింటా ఉన్నాడా, లేకపోతే అశుద్ధం తింటా ఉన్నాడా అనేది కూడా మాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు ఇక్కడ మాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెబితే పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇట్లా మాట్లాడతారు, ఇట్లా చేస్తారని చెప్తా ఉన్నారు కదా. కానీ అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది రాధాకృష్ణ గారు చేస్తారు. ఏమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబితే రేపు రాధాకృష్ణ గారు కూడా అట్లాగే సంబంధాలు చూస్తారేమో వాళ్ళ ఇళ్లలో, వాళ్ళకి ఎవరికి తెలుసు. ఈ మాట మేము కూడా మాట్లాడచ్చు, కానీ మాకు సభ్యత సంస్కారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి సంస్కారం లేని పద్ధతిని మాకు అలవర్చలేదు కాబట్టి మేము మాట్లాడలేకపోతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట మొన్న నేను ప్రెస్ మీట్లో చెప్పారు ఒక మీటింగ్లో, రాధాకృష్ణనే తిప్పని స్టేషన్ తిప్పకుండా తిప్పుతాము గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది 100% ఖచ్చితంగా చేస్తారు. ఎందుకనంటే మరి ఈరోజు ఆ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పార్టీ నుంచి, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పార్టీ టీడీపీ పార్టీ నుంచి వచ్చింది. గతంలో ఎప్పుడో ఎక్కడో సోషల్ మీడియాలో ఒక చిన్న కామెంటో లేకపోతే ఒక చిన్న పోస్టింగో వాళ్ళకి యాంటీగా పెడితే అలాంటి వాళ్ళని ఏరి రెడ్ బుక్ లో అలా పేర్లు రాసుకొని ఈ రోజు బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి 40 రోజులు 50 రోజులు 2 నెలలు 3 నెలలు స్టేషన్లలో పెట్టి చిత్రహింసలు పెడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని. ఒక చిన్న పోస్ట్ కి, ఒక చిన్న మాటకి. మరి ఈ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలా? రేపు పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈరోజు ఆవేశంలో రాధాకృష్ణని తిట్టినా, లేదంటే నేను స్టేషన్ల చుట్టూ తిప్పుతానన్నా, రేపు అధికారం వచ్చిన తర్వాత మా అన్నకి సంస్కారం అడ్డొస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి తప్పు మేబీ రేపు ఆయన చెయ్యకపోవచ్చేమో, కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఈరోజు ఆ పార్టీలో ఉంటూ మాట పడింది మహిళగా నేను ఆ మాట పడ్డట్టేగా. సో మేమెవ్వరం కూడా రాధాకృష్ణను వదలం, ఏబిఎన్ ఛానల్ని వదలం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ని కూడా వదలం. అసలు రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఏబిఎన్ ఛానల్ కానీ అసలు ఉంటుందా అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి రాధాకృష్ణ గారు. ఈ రోజు ఏదో వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు పేటరేగిపోయి మా దగ్గర మీడియా ఉంది, మా చేతిలో కలం ఉంది, అక్షరాల ఆయుధాలుగా, ఈయన అక్షరాల ఆయుధాలుగా ఏమో కానీ చాలా చండాలంగా ఒక కుక్క కంటే హీనంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎవరు అసలు రాధాకృష్ణ? ఏదో సైకిల్ మీద పేపర్లు అమ్ముకొని వాళ్ళని మోసం చేసి, వీళ్ళని మోసం చేసి, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు నొక్కి, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసి, ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి కోసం చిలక పలుకులన్నీ పలికి ఎక్కడ లేని చెత్త అంతా తీసుకొచ్చి ఆ ఛానల్లో పెట్టుకొని ఆయన్ని పొగుడుతూ ఉండి ఒక ఛానల్ గ్రో చేసుకొని ఈ రోజు ఏదో డబ్బులు జనాల్ని మోసం చేసి సంపాదించిన డబ్బులే కదా, అట్లా డబ్బులు సంపాదించి ఈ రోజు ఒక ఛానల్ని గ్రో చేసుకొని ఈ రోజు నికాసైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు అని అంటే అసలు నువ్వెంత, నీ బ్రతుకెంత అని అడుగుతా ఉన్నాం మేమందరం కూడా. ఇంత నీచమైనటువంటి వ్యక్తి రాధాకృష్ణ రేపు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లిస్తాడు. డెఫినెట్ గా రేపు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే ముందు ఛానల్ లేకపోతే పేపర్ ఏమో కానీ రాధాకృష్ణ గారు ఏమైపోతారు అనేది మాకు అర్థం కావట్లా. నాయకులు అతను ఏం చేస్తారో కూడా చెప్పలేము. రైట్. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో ఏపీలో వరుసగా మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే మనం పిఠాపురంలో ఒక మహిళ పైన దాడి జరిగింది. 60 బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళని రోడ్డు పైన లాఠీతో కొట్టారు. ఇవాళ భీమవరంలో ఒక మహిళ వీడియోస్ బయటకు వచ్చినాయి. అక్కడ జనసేనకి సంబంధించిన జెడ్పీటీసీ ఎవరైనా తీవ్రంగా గాయపరిచినట్టు వీడియోస్ కూడా మనకి బయటకు వచ్చాయి. మొన్న టీడీపీకి సంబంధించిన ఒక నేత శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూతని బహిరంగంగా ప్రెస్ ముందు వార్నింగ్ ఇస్తున్నారా అని, అవయవాలు జాగ్రత్త అనే స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారు. వరుసగా ఏపీలో ఇలాంటి మహిళల మీద అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏపీకి ఇంకా చెప్పాలంటే ఒక హోమ్ మినిస్టర్ మహిళ ఉండి కూడా ఎందుకు ఏపీలో మహిళలపై వరుస పెట్టి ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి? నిజంగా అంటే గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో కానీ చాలామంది ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి ట్వీట్లు చేసిన చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఒక మహిళగా అసలు ఏపీలో మహిళలు తిరగలిగే పరిస్థితి రోడ్డు మీద, హోమ్ మినిస్టర్ మహిళ ఉండి ఏం ఉపయోగం ఉందా? సార్ ఫస్ట్ అసలు ఏపీలో హోం మంత్రి ఉన్నారా?
ఉమ్, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతున్నారు ఆవిడ. ఇంకో మాట, దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఆ హోమ్ మినిస్టర్తో పాటు, సరే హోమ్ మినిస్టర్ గారిని రకరకాల అంశాల్లో కొంచెం కాంప్రమైజ్ అయి ఉండొచ్చేమో, కానీ మనకు ఒక మహిళా కమిషనర్ ఉన్నారు మీకు, రాయపాటి శైలజ గారు. సో రాయపాటి శైలజ గారు అసలు కనపడతల్లా ఇన్ని జరుగుతుంటే కూడా. సార్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన వ్యక్తి, ఒక మహిళగా ఉంటూ మహిళల యొక్క రక్షణ చూసుకోవాల్సిన వ్యక్తి హోమ్ మినిస్టర్. ఉమ్, అటువంటి హోమ్ మినిస్టరే మనకి అందుబాటులో లేదు. ఇక్కడ ఎక్కడా కూడా మహిళల గురించి ఆలోచించడం లేదు ఆవిడ. మహిళా కమిషన్ ఎక్కడి నుంచి వస్తారండి? హోంమంత్రి లైట్ తీసుకున్నప్పుడు మహిళా కమిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మేమైతే ఆవిడ పేరు వినడమే తప్ప డైరెక్ట్ గా ఆవిడ ఒక్క ప్రాబ్లం ని సాల్వ్ చేసిన దాఖలాలు కూడా మేము ఇప్పటిదాకా చూడాల. ఉమ్, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడ మహిళలకు ఇబ్బంది జరిగిందంటే అక్కడికి హోంమంత్రి పరిగెత్తేవారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ పరిగెత్తేవారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ అవర్స్ లో అప్డేట్ చేయకపోతే ఊరుకునేవారు కాదు. ఓకే. మరి ఈరోజు వరుసగా 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వరుస దాడులు మహిళల మీద జరుగుతానే ఉన్నాయి. మరీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు, చైర్మన్లు వీళ్ళే చేస్తా ఉన్నారు. ఈరోజు కామన్ పర్సన్స్ ఎవరు కూడా తప్పులు చేయట్లా. ఉమ్, ఓన్లీ టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఉమ్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, ఉమ్, అట్లాగే ఇంకా చిన్న చిన్న దేవాలయాలకి చైర్మన్లుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఇట్లాంటి వాళ్ళే చేస్తా ఉన్నారు. ఈరోజు అరవ శ్రీధరు ఎంత నీచానికి ఒడిగట్టాడు, ఎంత చండాలంగా బిహేవ్ చేశాడు. అసలు కనీసం అసెంబ్లీ అని అంటే ఏమాత్రం గౌరవం లేకుండా అసెంబ్లీలోనే చండాలమైనటువంటి వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా అందరు చూశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారుగా. అవును, అతను అవును. ఏ విధంగా సపోర్ట్ చేసి ఈ రోజు ఇంకా అసెంబ్లీకి రానిస్తున్నారు, ఇంకా పార్టీలో ఉండనిస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఎవరికి కూడా పార్టీ అంటే భయం లేకుండా ఇట్లా తప్పు చేసినా సరే మమ్మల్ని ఎవరు ఏం అనరు, నాయకులు ఏం పట్టించుకోరు, పవన్ కళ్యాణ్ గారు ఏమనరు, చంద్రబాబు నాయుడు గారు ఏమనరు అన్న ధీమా పెరిగిపోయాయి కదా. ఈరోజు ఓకే. జానీ మాస్టర్ కానివ్వండి, లేకపోతే కూన రవికుమార్ గారు కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సోకాల్డ్ పెద్ద మనుషులందరూ, బిఆర్ నాయుడు గారు కానివ్వండి, అలాగే మరి నెల్లూరు జిల్లాలో ఇది ఇక్కడ కిరణ్ రాజు, కోదండ కిరణ్ రాజు. రామాలయం గుడిలో చైర్మన్ గా అవును. ఉన్నటువంటి సతీష్ ఉమ్, యాదవ్ కానివ్వండి, ఉమ్, కిరణ్ రాయలు, ఇలా చాలా మంది ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ నజీర్ అహ్మద్ గారు కానివ్వండి, ఉమ్, ఉమ్, అట్లాగే ఒక లేడీ మినిస్టరో ఎమ్మెల్యేనో అతను ఆవిడ పిఏ ఉమ్, ఉమ్, జ్యోతి గారి కొట్ట- పిఏ, జ్యోతి అతను గారి కానివ్వండి, అవును. ఉమ్, వరుసగా ఇట్లా చూసుకుంటా పోతే ఎంతమంది మహిళల మీదే దాడులు చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు దాడులు చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు లైంగికంగా వేధిస్తా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఒకటి చెప్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన కూటమి ప్రభుత్వ పాలన కాదు, కామాంధుల పాలన జరుగుతా ఉంది. కామాంధుల్ని పెంచి పోషిస్తా ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా కామాంధుల్ని పెంచి పోషిస్తా ఉన్నారు. ఎక్కడ వీళ్ళని ఎవరైనా ప్రశ్నించారా? ఈ రోజు వీళ్ళలో ఫస్ట్ లోనే కిరణ్ రాయల్ ని కానీ, జానీ మాస్టర్ ని కానీ, అరవ శ్రీధర్ ని కానీ వీళ్ళని ఫస్ట్ లోనే శిక్షించుంటే, పార్టీ నుంచి బహిష్కరించుంటే ఈ రోజు మిగిలిన వాళ్ళందరూ తయారయ్యే వాళ్ళు కాదే. బిఆర్ నాయుడుకి ఆ రోజు ఎవరైతే మహిళ అతని వల్ల ఇబ్బంది పడిందో ఆవిడ స్టార్టింగ్ లోనే చైర్మన్ పదవి ఇవ్వక ముందే చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. దుర్మార్గుడు, దాష్టుడు, అతనికి పదవి ఇవ్వద్దు మీరు, అతను ఆ పదవికి అనర్హుడు అని చెప్పేసి లేఖ రాసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు పట్టించుకోవాలా. అతన్ని తీసుకెళ్లి సింహాసనం మీద, కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే కుక్క బుద్ధులు మారతాయండి. ఈ రోజు బిఆర్ నాయుడు గారి పరిస్థితి కూడా అదే. అతన్ని తీసుకెళ్లి సింహాసనం మీద, టిటిడి దేవస్థానం చైర్మన్ అంటే ఎంత గొప్ప, అసలుకి ఎంతో మంది ఎమ్మెల్యేలకు కూడా దక్కని అదృష్టం అది. అటువంటి మహోన్నతమైన అదృష్టాన్ని ఇటువంటి పనికిమాలిన వ్యక్తులకి కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని ఎవరిని ప్రశ్నించకపోవడం వల్లే ఈ రోజు చిన్న చితక నాయకులు, చోటా నాయకులు కూడా ఈరోజు మొదలు పెట్టేశారు మహిళల మీద దాడులు చేయడం. అంటే మమ్మల్ని ఎవడేమంటారులే, మమ్మల్ని ఎవడేం చేస్తాడులే, సాక్షాత్తులు చంద్రబాబు నాయుడు గారే ఏం మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ మరి మహిళలకి ఇబ్బంది వచ్చినా మహిళల జోలికి ఎవరైనా వేస్తే తాట వేస్తాము, ఊరేస్తాము, ఏలాడదీస్తాం అని మాట్లాడారు కదా. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడట్లేదు. సో ఈ 5 ఏళ్ళు మమ్మల్ని ఎవ్వరు ఏం పీకలేరు అని చెప్పేసి ఇష్టానుసారంగా మహిళల మీద ఎగబడతా ఉన్నారు ఈరోజు పార్టీలో ఉండేటువంటి నాయకులు. ఇక సామాన్యమైనటువంటి పురుషులకు కూడా ఇది ఒక అదునుగా తీసుకుంటారుగా. ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటది?
ఇంత జరుగుతున్నా సరే ఒక మహిళ హోంమంత్రిగా ఉంటూ ఏ ఒక్కరి ఇంతమంది బాధితుల్లో ఆవిడ ఏ ఒక్కరి లేదు, ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూడా అయ్యో మీకు అన్యాయం జరిగింది, నేను న్యాయం చేస్తా, ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో నేను మాట్లాడతా అని ఏ ఒక్కరికి భరోసా ఇచ్చిన పాపాన పోలా ఆవిడ. అసలు ఆవిడ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా, లేకపోతే ఇంకెక్కడికైనా విదేశీ యాత్రలకు వెళ్ళిందా, లేకపోతే ఇంకెక్కడైనా మరి ఇంకేదైనా వ్యాపారాలు చేసుకుంటా ఉందా అనేది మాకు ఎవ్వరికి కూడా ఎక్కడ కనబడుతుంది ఆవిడ? ఒక్క పాడతా తీగ ప్రోగ్రామ్ లో, క్రికెట్ మ్యాచ్ల్లో, లేకపోతే ఓపెనింగ్ లో, వీటిలో మాత్రమే హోంమంత్రి కనబడతా ఉంది. కష్టం మహిళకి కష్టం వచ్చిన చోట ఎక్కడ ఆవిడ కనబడట్లా. ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటారా, అసలు ఆవిడ పేరు వినడమే తప్ప ఇవాళ వరకు ఏ ఒక్క మహిళ సమస్య దగ్గర కూడా మేము ఆవిడని చూడలా. ఇంత గొప్పగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాల వేటి పైన కూడా కూటమి అధినాయకత్వం అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, వీళ్ళెవరూ కనీసం అసలు స్పందించలేదు, ఏ రోజు ఖండించలేదు, ఏ రోజు ఒక ట్వీట్ చేసింది కూడా లేదు. కానీ వీళ్ళందరూ రాధాకృష్ణ ఆఫీస్ ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధర్నా చేయగానే వీళ్ళందరూ ట్వీట్లు చేసేసారు, వీళ్ళందరూ ఖండించేశారు. అంటే వీళ్ళకి సామాన్య ప్రజల కంటే రాధాకృష్ణ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఆల్రెడీ అది ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు మరి ఇంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఇంత రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలం జరుగుతా ఉంది. ఈరోజు వాళ్ళ ట్వీట్లు చేయడానికి బోల్డని సమస్యలు ఉన్నాయి. గ్యాస్ లేక జనాలు కొట్టుకు చేస్తున్నారు అక్కడ. దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి పట్టట్ల. దాన్ని ఎట్లా ఫ్రీ చేద్దాము, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎట్లా చేద్దాం, దాని గురించి ఆలోచించట్లా. మహిళలు రోడ్ల మీద మహిళలు కొడతా ఉన్నారు. మొన్న అరవ శ్రీధర్ బాధితురాలు ఎవరైతే ఉందో నా తాతంశెట్టి నాగేంద్ర గారు నడి రోడ్డు మీద రాడ్లతో కొట్టారు. దాని గురించి ఏ ట్వీట్లు లేవు, అతని మీద ఎటువంటి యాక్షన్ లేదు, అరవ శ్రీధర్ మీద ఎటువంటి యాక్షన్ లేదు, ఇప్పుడు బిఆర్ నాయుడు మీద ఎటువంటి యాక్షన్ లేదు. జనాలు నెత్తినోరు మొత్తుకొని ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వాళ్ళని పార్టీలోంచి తీసేయండి, మాకు కొంచెమన్నా భరోసా ఇవ్వండి అని చెప్పేసి మహిళలందరూ రోడ్లకి అరుస్తా ఉంటే వాటి గురించి ట్వీట్లు లేవు. కానీ ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఆనిముత్యం కదా ఆయన రాధాకృష్ణ గారు, అటువంటి ఆనిముత్యం మీద మరి మేమేదో వైఎస్ఆర్సీపీ నాయకులు బురద జల్లేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆఫీసులు అన్ని కూడా మేమేదో చేసేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు కిలోమీటర్ అవతల వందల మంది పోలీసుల్ని వెహికల్స్ ని పెట్టి మేము శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి మాత్రమే అక్కడికి వెళ్దాం అనుకున్నాం. అటువంటి వాటికి కూడా ఎక్కడ పడితే అక్కడ వందల మంది పోలీసులు పెట్టి ఆపేసి వాటికి రక్షణ కల్పించి రాధాకృష్ణ గారికి రక్షణ. మేము ఏం అడిగాము, మీరు మాట్లాడింది తప్పు, అటువంటి తప్పులు మరొక్కసారి మాట్లాడనని చెప్పి బహిరంగంగా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి నాయకులకి, వారి భార్యలకి, పార్టీలో ఉన్నటువంటి మహిళలకి క్షమాపణ చెప్పమని మాత్రమే అడిగాం. మేమేమొచ్చి మీలాగా గతంలో మేము అనని మాటలకి, చెయ్యని పనులకు కూడా కావాలని సాక్షి మీడియా ఎక్కడైతే ఆఫీసులు ఉన్నాయో వాటి మీదకి వచ్చి మీరు ఎగబడ్డం, ధ్వంసం చేయడం, కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా తగలబెట్టేశారు సాక్షి ఆఫీస్ ని. అటువంటి సిచ్యువేషన్స్ చేసినప్పుడేమో పోలీసులు కనబడలా, పోలీసులు దగ్గరుండి ఈ దాడులన్నీ చేయించారు. ఈరోజు మీరు ఇంత దారుణంగా మాట్లాడి అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విని, యావత్ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఈరోజు తలదించుకొని సిగ్గుపడేలాగా మాట్లాడించినటువంటి మాటలు విన్నాక కూడా కనీస స్పందన లేకపోగా రాధాకృష్ణని మీరు ఏం చేయాలి, వీలైతే ఖండించి అతన్ని తిట్టి ఇది తప్పు రాధాకృష్ణ, మనం అతను వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా మనం అధికారంలో ఉన్నా ఇంత నీచంగా మహిళల గురించి మాట్లాడడం అనేది నిజంగా తప్పు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అతన్ని ఖండించాలి. అదట్లా ఉంచి ట్వీట్ల మీద ట్వీట్లు, ఏదో ఈ ఆనిముత్యానికి అన్యాయం జరిగిపోయింది, ఈ ఆనిముత్యం బాధపడిపోతున్నాడు, రేపు ఇతనికి సపోర్ట్ చేయకపోతే పైనుంచి ఏబిఎన్ ఛానల్ నుంచి వీళ్ళ మీద చిలక పలుకులు పలకడం మానేస్తాడేమో అని చెప్పేసి అతనికి సపోర్ట్ గా ట్వీట్లు చేస్తా ఉన్నారే తప్ప మహిళల గురించి వీళ్ళకి ఆలోచన లేదు. మహిళల గురించి, మహిళల భద్రత గురించి వీళ్ళకి ఎక్కడ ఏ కోసాన్ని కూడా పట్టించుకోవట్లా. ఇదే తీరు కంటిన్యూ అవుతే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా నెక్స్ట్ రాబోయే 3 ఏళ్లలో మహిళా మనులందరూ కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ఎట్లయితే మహిళా పక్షపాతి నాయకుడుగా ఉండి కాపాడుకుంటూ వచ్చాడో ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటారు. నడుం మిగించి చీపురు చాట పట్టుకొని వీళ్ళని తరిమే రోజు ఖచ్చితంగా వస్తుంది. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.